ఓకేనా? బీసీలు మొత్తం కూడా ఏకదాటి మీదకి వచ్చి బీసీవై పార్టీకి సపోర్ట్ తెలుపుతా ఉన్నారు. అయితే బీసీవై పార్టీ నుంచి మొత్తం ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ఏం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, లేదంటే ఏం చెప్పదలుచుకున్నారు? చూడండి, నమస్తే. నా పేరు పోలు మురళీకృష్ణ యాదవ్, కడప జిల్లా వాసిని. కడప జిల్లా బద్వేల్ తాలూకు నియోజకవర్గం సంబంధించినటువంటి ఒక నాయకుడు నేను. ఇంతవరకు మేము తెలుగుదేశంలోనే నమ్మి గత మాకు 47 సంవత్సరాల దగ్గర వస్తున్నా కూడా తెలుగుదేశంలోనే ఉన్నాము. తెలుగుదేశంలో ఎన్నో పనులు చేశాము, లక్షల కొద్ది మేము డబ్బులు పోగొట్టుకున్నాము. అయినా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్పే కళ్ళబొల్లు మాటలు నెరవేర్చకపోవడంతో మేము రివర్స్ అయిపోయి మా నాయకుడు, బ్రహ్మాండమైన నాయకుడు, ఇన్ని శతాబ్దాల నుంచి లేనటువంటి నాయకుడు, మా బీసీ రామచంద్ర యాదవ్ గారు వచ్చారు కాబట్టి, భారత్ చైతన్య యాదవ్ పార్టీని స్థాపించినాడు కాబట్టి మేము ఈ పార్టీలోనే మా ప్రాణం ఉన్నంత వరకు ఈ పార్టీలోనే మేము కొనసాగుతాం. ఈ న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ న్యాయబద్ధమైన 5 డిమాండ్లు అండి. ఈ న్యాయబద్ధమైన డిమాండ్లు మేము అడగడంలో ఎటువంటి తప్పు లేదు. వాళ్ళు ఇస్తామన్నారు కాబట్టి ఖచ్చితంగా అమలు పరచాలా. ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష అంటే ఒక మనిషి ఎటువంటి భోజనాలు లేకుండా ఒక లిక్విడ్తో ఎన్ని రోజులు కూర్చోగలుగుతారు? మా నాయకుడికి ఎటువంటి ఏమైనా ఈ న్యాయబద్ధమైన కోరికలు, న్యాయబద్ధమైన ఈ మా హక్కులను మాకు నెరవేర్చకపోతే మేము తొందరలో మీకు సరైన గుణపాఠం మేము చెప్తాము. ఈ విజయవాడలోనే రస్తారోకం మేము చేసేదానికి రెడీగా ఉన్నాము. మా నాయకుడిని కాపాడుకునేదానికి మేము ఎంతవరకైనా పోతాం. మా న్యాయబద్ధమైన ఈ ధర్మదీక్షను, న్యాయబద్ధమైన ఈ ధర్మం సంబంధించినటువంటి డిమాండ్లను తొందరగా మమ్మల్ని నెరవేర్చి అధికారపరంగా మీరు విడుదల చేస్తే మీ అంతో ఇంతో ఈ శాంతి ఈ రాష్ట్రంలో శాంతి నెలకొల్తుంది. లేదంటే ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో, ప్రతి పంచాయతీలో మేము ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేసి ప్రతి చోట రస్తారోకో చేసి మా డిమాండ్ నెరవేరేంత వరకు మేము తీవ్ర పరిణామం మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. పార్టీ మీ ప్రభుత్వం మీద పూర్తి ఒత్తిడి మేము తెలియపరుస్తాం. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడే అమరావతిని రాజధానిగా ఆమోదించడం జరిగింది. సో ఇటువంటి తరుణంలో బీసీలకి 1000 ఎకరాల భూమిని కేటాయించమని చెప్పేసి మీరు ప్రతిపాదిస్తూ ఉన్నారు. మరి అవన్నీ కూడా ఎక్కడి నుంచి? మొత్తం కూడా రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములు. దానిలో 1000 ఎకరాలు ఇవ్వమని చెప్పేసి బీసీలు అడగడం ఎంతవరకు కరెక్ట్? అవునండి, ఈ 1000 ఎకరాలు అడగడంలో ఎక్కడైనా రైతుల నుంచే దీన్ని సేకరించాలా, ఇంకెక్కడి నుంచి వస్తుందా ఈ భూమి? మీరే చెప్పండి. రైతులే ఇవ్వాలా. అలాగనేసి మీ సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎంతవరకు మీ బినామీలు అందరూ బయటకు వస్తారు? మేము అడిగేది 1000 ఎకరాలు కాదు, 100,000 ఎకరాలు వస్తాయి మీ సిబిఐ ఎంక్వైరీ చేస్తే. మీరు ఇంత కంకణం కట్టుకొని మీరు ఈయనే కావాలని ఎందుకు అడుగుతున్నారు? కాబట్టి మీలోనే దురుద్దేశం ఉంది. సిబిఐ ఎంక్వైరీ నడిచినప్పుడు ప్రతి ఒక్కరు మీ బినామీ వాళ్ళందరూ బయటపడతారు. మేము అడిగేది 1000 ఎకరాలే. మేము ఇంతమంది జనాభా ఉన్నటువంటి 65% పైన ఉన్నట్టు మేము బీసీలందరి కోసం అడుగుతున్నాం. ఒక జాతికో ఒకరి కోసం మేము అడగడం లేదు. ఎవరైనా రైతుల కానించే వచ్చేది భూమి అంతా ఎక్కడి నుంచో రాదు. అయితే మీరు ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు, అయితే మొత్తం కూడా మీరు ఇక్కడే కావాలని చెప్పేసి అమరావతిని తీసుకుంటా ఉన్నారు. సో సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయంటా ఉన్నారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇలా అంటే బీసీవై పార్టీ ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమన్నా సపోర్ట్ చేస్తూ ఉందా ఈ విషయంలో? చూడండి, మేము వైఎస్ఆర్ పార్టీకి అయితేనేమి, తెలుగుదేశం పార్టీని అయితేనేమి, ఇక్కడ వచ్చిన నాయకులందరూ కొందరు టీడీపీలోనో, కొందరు వైసీపీలోనో, కొందరు కాంగ్రెస్లో నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు దెబ్బతిని వాళ్ళు ఏదో పెట్టుకున్న కోరికలను, వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ అంతని నెరవేర్చకపోవడంతోనే ఈ భారత చైతన్య యువజన పార్టీలో వచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ బాగా తెలుసు. అన్ని పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. నేను కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాడినే. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరగలేదు కాబట్టి, వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి బీసీవై పార్టీలో చేరినారు. కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీవై పార్టీ మేము భవిష్యత్తులో మాదేందనేది మా శక్తి మేము చూపిస్తాము. రాజ్యాధికారం వచ్చేంత వరకు మేము ఇప్పుడే స్టార్ట్ అయింది. 50 మంది మాత్రమే, 50% మాత్రమే కొంచెం ఇదైనారు. వేరే కులాలకు కూడా మేము చెప్తున్నాము, ఒక్కళ్ళగా మీరు అందరూ తెలుసుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలు ఆ తెలుగుదేశం, వైసీపీలో, కాంగ్రెస్లో ఎక్కడున్నా కూడా మీరు ఊరికే పేరుగా కీలుబొమ్మల్లాగా మీరు ఉంటారు. కాబట్టి మీకు ఎటువంటి అధికారం రానివ్వరు. అయితే మీరు ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నారంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉందో బీసీలకి న్యాయం చేయలేదంటారా మీరు? 100% కదా, 200% ఓన్లీ ఓటు బ్యాంక్ అని ఉపయోగించుకున్నారు. మాకు ఎటువంటి న్యాయబద్ధమైన మా కోరికలను నెరవేర్చలేదు. మాకు రావాల్సిన హక్కులను నెరవేర్చలేదు. కాలరాసి కళ్ళబొల్లు మోటలు చెప్పేసి మా ద్వారా ఓటును సాధించుకొని వాళ్ళు నాయకులుగా అయ్యి బ్రహ్మాండంగా ఈ రాజధానిలో స్థలాలు సంపాదించుకొని వ్యాపారాలు చేసుకుంటా కోట్లకు పడగలెత్తి ఈ పొద్దు మేము సరైన మా బీసీలకు ఎటువంటి అన్యాయం జరిగినదంటే సరిగా నిలబడాలంటే అలవాటు అయిపోయింది. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక సర్పంచ్ నుంచి గ్రామం నుంచి వదులుకొని
తాలూకా నియోజకవర్గం లెవెల్లో స్టేట్ లెవెల్లో ఏదైనా ఎలగాలంటే డబ్బులు లేవండి. మాకు ఏ విధంగా చంద్రబాబు నాయుడు అన్నారు మిమ్మల్ని కోటేశ్వర్లు చేస్తామన్నారు, ఏ విధంగా చేస్తారు? మాకు కాంట్రాక్ట్ పని ఇవ్వకపోతే, మా గలాన్ని మీ పేపర్లలో పబ్లిసిటీ చేయకపోతే, మాకు ఎటువంటి భూములు ఇవ్వకపోతే, ఎటువంటి పదవులు ఇవ్వకపోతే ఏ విధంగా మేము బీసీలం డెవలప్ కావాలా? ఏ విధంగా మా హక్కులు మేము నెరవేర్చుకోవాలా? కాబట్టి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఇన్ని సంవత్సరాలు మేము చూసాము. కాబట్టి మా హక్కులు సాధించుకొని మా పార్టీ అయినటువంటి భారత చైతన్య యువజన పార్టీలో మేము కొనసాగి మేము హక్కుల కోసం పోరాడతాం. తెలుగుదేశం వైసీపీలో మీరందరికీ గుడ్ బై చెప్పేసి మా పార్టీలో జాయిన్ అయ్యి మీరు తొందరగా మీ భవిష్యత్తు ఏందో మీరు తెలుసుకొని మన భవిష్యత్ తరాలకు మనం పనిచేద్దాము. మనదంటే మన జీవితం ఇంతటితో అయిపోయింది. మన భవిష్యత్ తరాలకు అభివృద్ధి చెందేలాగా మనందరం కృషి చేద్దాం. జై బీసీవై.